ఈరోజు మనం దర్శించుకోబోతున్న ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉన్న అత్యంత విశిష్టమైన శ్రీ మహాకాళేశ్వర ఆలయం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యం అందరికీ దక్కకపోవచ్చు. కానీ అదే ఆధ్యాత్మిక అనుభూతిని మన ఆంధ్రప్రదేశ్లోనే పొందాలంటే తప్పకుండా ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించాలి. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుంచి సుమారు 2 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఆటో లేదా క్యాబ్ ద్వారా చాలా సులభంగా చేరుకోవచ్చు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గరకు రాగానే గోపురంపై కొలువున్న పరమశివుని దివ్య రూపం భక్తులను ఆహ్వానిస్తుంది. ఆ దృశ్యాన్ని చూడగానే మనసులో భక్తిభావం కలుగుతుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే ప్రశాంతమైన వాతావరణం, గంటల నాదం, శివనామస్మరణ ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ ఆలయంలోని అత్యంత విశిష్టమైన ప్రత్యేకత ఏమిటంటే భస్మాభిషేకం. ఆలయం పక్కనే ఉన్న రుద్రభూమిలో శవదహనం అనంతరం లభించే పవిత్ర భస్మంతో ప్రతిరోజు ఉదయం సుమారు 5 గంటలకు మహాకాళేశ్వర స్వామివారికి భస్మాభిషేకం నిర్వహిస్తారు. ఈ సేవలో భక్తులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో జరిగే సాంప్రదాయాన్నే ఇక్కడ కూడా పాటిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే మహాకాళేశ్వర శివలింగాన్ని 4 వైపుల నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఏ దిశలో నిలబడ్డా స్వామివారి దివ్య దర్శనం లభించడం ఈ ఆలయ విశేషం. ఆలయ ప్రాంగణం చుట్టూ అనేక దేవతల విగ్రహాలు, మహర్షుల విగ్రహాలు, గురువుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఒక్కో విగ్రహాన్ని దర్శిస్తూ ప్రదక్షిణ చేయడం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పగటిపూట ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటే రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతిలో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. వెలుగులతో అలంకరించబడిన ఆలయ ప్రాంగణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే నక్షత్రహారతి ఈ ఆలయానికి మరో ప్రధాన ఆకర్షణ. ఆ సమయంలో వినిపించే మంత్రోచ్చారణలు, హారతి వెలుగులు, భక్తుల శివనామస్మరణ ఇవన్నీ కలిపి ఒక దివ్యమైన అనుభూతిని అందిస్తాయి. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో భక్తులు ప్రశాంతంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పవిత్ర క్షణాలను జ్ఞాపకాలుగా నిలుపుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ సాంప్రదాయాలను అనుసరిస్తూ నిర్మించబడిన ఈ ఆలయాన్ని అందుకే చాలామంది ఆంధ్ర ఉజ్జయిని లేదా దక్షిణ ఉజ్జయిని అని ప్రేమగా పిలుస్తారు. మీరు ఇప్పటివరకు ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించకపోతే ఒక్కసారి తప్పకుండా కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేయండి. ఇక్కడ ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక శక్తి, భక్తిభావం మీ మనసుకు ఒక కొత్త అనుభూతిని అందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.